ఉదయకాల సమయంలో इस सुबह के समय में ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమపరుస్తూ వచ్చాము. अब तक गीतों के द्वारा परमेश्वर की महिमा करते आए కొన్ని నిమిషములు और थोड़े समय के लिए పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లేఖనాలు మనం ధ్యానించుకొని पवित्र शास्त्र में से कुछ वचनों को हम पढ़कर మన ప్రభు ఏమై ఉన్నాడో, और हमारा परमेश्वर कौन है, क्या है, మన ప్రభువుని ఏ విధంగా మనం ఆరాధించాలో और हमारे परमेश्वर की कैसी हमें आराधना करनी चाहिए, కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. और कुछ बातों को हम यहाँ पे ध्यान मनन करेंगे. అపోస్తలుడైన పౌలు గారు और जो प्रेरित पौल है కొరింథీకి రాసిన మొదటి పత్రిక और कोरिन्थियों को लिखी गई पहले पत्रिका మొదటి అధ్యాయము उसका पहला अध्याय 9వ వచనం. और उसका 9 वचन. మొదటి కొరింథియన్స్ पहले कोरिन्थियों की पत्री ఫస్ట్ చాప్టర్ उसका पहला अध्याय వర్స్ 9. और उसका 9 वचन. అందరం కలిసి చదువుదాము. और ये वचन हम सब मिलकर पढ़ेंगे. మన ప్రభు అయిన परमेश्वर सच्चा యేసుక్రీస్తు है, అను తన जिसने కుమారుని तुमको अपने पुत्र సహాసమునకు हमारे प्रभु మిమ్మల్ని यीशु పిలిచిన मसीह की దేవుడు संगति में बुलाया है. నమ్మదగిన వాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. परमेश्वर की सहायता के लिए प्रार्थना करेंगे. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవగల మా యేసయ్య, నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ పరిశుద్ధ దినములో ప్రభా తండ్రి, ఈ రీతిగా ప్రభా ప్రపంచం అంతటా నీ సంధిలో చేరి ప్రభా నిన్ను స్తుతించుటకై, నిన్ను మహిమపరచుటకై, నిన్ను గణపరచుటకై కూడి వచ్చిన ప్రభా తండ్రి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ విధంగా ప్రభా బేర్షబా సంఘంలో ఉన్న విశ్వాసులను కూడా జ్ఞాపం చేసుకోండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా మార్గ మధ్యలో ఉన్న వారికి మీరు తోడుగా ఉండి క్షేమకరంగా తీసుకురండి, సహాయం చేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. కొన్ని నిమిషాలు ప్రభా మీరు ఎలాంటి దేవుడవో, మీరు మాకు ఏమై ఉన్నారో, మీ యొక్క నామం ఏ విధంగా ఉన్నదో ప్రభా మేము గుర్తెరిగి ప్రభా తండ్రి ఈ లోకంలో మా స్థితి నాయన మా యొక్క మరి నాయన ప్రభా ప్రవర్తన మేము ఎరిగి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. ఇంతవరకు మాకు సహాయం చేసేందుకు కూడా స్తోత్రాలు. ఇవో ముఖ్యంగా ప్రభా చదవడం లేఖనం దీవించి ఆశ్రయించండి ప్రభా. నీ శిలువ సట్నాన్ని మరుపరుచుకొని అల్పుణ యజ్ఞాన్ని జ్ఞాపం చేసుకొని పోతండి. లోక 12 ప్రకారం మీరు కృప చూపించి సహాయం చేయమని ప్రభా. నీ బిడ్డలకు కావాల్సిన పరలోక జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి నీ కృప చూపించమని, ఈ ఎండవేడి నుంచి తప్పించండి ప్రభు తండ్రి. నాయన వాతావరణం మీద స్వాధీనం ఉంచుకొని నీ కృప చూపించమని, నన్ను క్షేమంగా మీ బిడ్డల మధ్యలో తీసుకొచ్చినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభలు నీకు ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి, ఆమెన్. చదవబడిన లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుందాం. फिर एक बार हम इस वचन को पढ़ेंगे. మన ప్రభు అయిన परमेश्वर सच्चा యేసు है, క్రీస్తు जिसने तुमको అను తన अपने पुत्र కుమారుని हमारे प्रभु यीशु సహవాసమునకు मसीह మిమ్మను की संगति में बुलाया है. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ ఉదయకాల సమయంలో इस सुबह के समय में భూమి మీద మరి ఉన్న ప్రతి విశ్వాసని और इस संसार में जो भी विश्वासी है, ప్రభు ఎందుకు పిలుచుకుంటూ వచ్చాడంటే प्रभु क्यों उन्हें बुलाता है? ముఖ్యంగా మనము ఆయనకి ఇష్టంగా ఉండాలని, क्योंकि सबसे पहली बात हम उसके प्रिय बने, ఆయనతో సహవాసం కలిగి ఉండాలని, उसके साथ संगति में रहे ఆయనతో పరిశుద్ధంగా ఉండాలని, और उसके साथ पवित्रता में भी रहे, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు పొందుకోవటానికై और उन्होंने जो दिया हुआ आशीष है उसको पाते हुए ఈ భూమి మీద ప్రతి విశ్వాసిని పిలుస్తూ వచ్చాడు. और इस संसार में, इस पृथ्वी पर सभी विश्वासियों को उसने बुलाया है. ఇక్కడ మనం చదివిన వాక్య భాగాన్ని చూసినట్లయితే और इस वचन को जब हमने यहाँ पे पढ़ा है, పౌలు గారు पॉल కొరింథీ సంఘానికి చెప్తూ వస్తున్నాడు. और कोरिन्थियों की कलीसिया को कहते आ रहा है, ఎందుకంటే దేవుడు మీ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నాడు. और वो बोलता है कि परमेश्वर प्रभु यीशु मसीह आपके कलीसिया के ऊपर प्रीति रखता है, కాబట్టి మీరు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. और इसलिए आपको उसका धन्यवाद भेंट चढ़ाना है. మొదటి వచనం నుంచి 9వ వచనం వరకు మనం చూస్తే और पहले वचन से 9 वचन तक अगर हम यदि देखें, అక్కడ పౌలు గారు ఏం రాస్తూ వచ్చాడంటే वहाँ पे प्रेरित पॉल क्या लिखता है, కృతజ్ఞత కలిగి ఉండుడి. और देखिए आप आभारी रहो, అంటే థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. और धन्यवाद का भेंट रखो. ఎందుకు? क्यों? ప్రభు మన పట్ల చేసిన అన్ని గొప్ప కార్యాలను బట్టి, और परमेश्वर ने हमारे पक्ष में जितने महान कार्य किए हैं, ప్రభువుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. और परमेश्वर को हमें आभारी रहना चाहिए.
ఏ విషయంలో మనం ఆయనకి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించాలంటే और किस विषयों में उसके हमें आभार और धन्यवाद देना चाहिए। చదివిన చివరి వచనంలో చివరిలో ఉంటుంది చూడండి, और देखिए जो वचन में आखिर में మిమ్మును लिखा गया పిలిచిన దేవుడు है, నమ్మదగినవాడు. जिसने तुम्हें बुलाया है वो विश्वास योग्य है। ఎందుకంటే ఈ భూమి మీద మనం కూడా और देखिए इस पृथ्वी पर ఒకప్పుడు అన్య జనులుగా ఉన్నాం, और एक समय हम अन्य जाति थे నిజమైన దేవుడిని తెలియని పరిస్థితిలో ఉన్నాం. और सच्चा परमेश्वर को हम नहीं जानते थे మన స్థితిగతులు ఇప్పుడున్నట్టుగా ఇంతకుముందు లేవు. और हमारी स्थिति इसके पहले जैसी नहीं थी, आज అందువలన से पहले जैसी नहीं थी। इस कारण దేవుడు మనల్ని ప్రేమించి परमेश्वर हमसे प्रेम कर कर ఆయన మన కొరకై ఈ లోకానికి వచ్చి, और हमारे लिए इस पृथ्वी पर वो आकर, చూడు మత్తయి సువార్త देखिए मत्ती सुसमाचार మొదటి అధ్యాయము उसका पहला अध्याय 21 వచనంలో చూస్తే उसका 21 वचन में हम अगर यदि देखें ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో वो क्यों इस संसार में आया। చదవండి ఒకసారి. देखिए पढ़िए మత్తయి సువార్త मत्ती सुसमाचार మొదటి అధ్యాయము उसका पहला अध्याय 21 వచనం. उसका 21 वचन। ఆమె ఒక కుమారుని కనును, ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని. రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. और देखिए वो उद्धारकर्ता के नाई इस पृथ्वी पर आया ఆయన ప్రజలను ఆయన ప్రేమించి और उसके प्रजा को प्रेम कर कर మనల్ని పిలుస్తూ వచ్చాడు. और हमें उसने बुलाया है। ఈ భూమి మీద తన ప్రజలంగా మనం ఉన్నాం కాబట్టి देखिए इस संसार में हम उसकी प्रजा की नाई है మనల్ని పిలువటానికి ఆయన వచ్చాడు. और हमें बुलाने के लिए वो आया है। ఎందుకు పిలుస్తూ వచ్చాడంటే और क्यों वो बुलाने आया है, కొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. और कुछ बातों को हम ध्यान देंगे। చూడండి, देखिए ఈ యొక్క పత్రికలో మనం చూసినట్లయితే और इस पत्रिका में हमने जब देखा, చెప్పాను కదా, మొదటి 9 వచనాలు థ్యాంక్స్ గివింగ్, देखिए पहले 9 वचन आभार के बारे में लिखा गया है। అంటే దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని పిలిచిన విధానంలో देखिए परमेश्वर ने हमसे प्रेम किया और हमें बुलाने की रीति से, మనం దేవుని బిడ్డలముగా और हम परमेश्वर के ఆయన యొక్క संतान के కుమారులుగా नाही, उनके पुत्र के नाही, మనం ఏం చేయాలట? और हमें क्या करना चाहिए। ఆయనకి కృతజ్ఞతాస్తుతులు और देखिए उसका धन्यवाद, చెల్లించాలి, उसका धन्यवाद भेंट चढ़ाना है। అంటే వర్షిప్ చేయాలి. देखिए उसकी आराधना करनी है। కాబట్టి ఈ ఉదయకాల సమయంలో देखिए सुबह के समय में ఆయన మనల్ని ఏ విధంగా పిలుస్తూ వచ్చాడు? वो किस रीति से हमें बुला रहा है, 5 అంతల ఆశీర్వాదాలతో నిన్ను నన్ను పిలుస్తూ వచ్చాడు. और 5 पद आशीष के द्वारा वो बुला रहा है। మనమైతే వాటికి అర్హులం కాదు గాని देखिए हम उसके योग्य बिल्कुल नहीं है, అయినప్పటికీ फिर भी ఆయన ఏమంటున్నాడంటే తన కుమారుని, देखिए वो फिर भी वो कहता है कि उसके पुत्र को, ఆయన యొక్క కుమారులో నిన్ను నన్ను ఏకపరచుకొని उसके पुत्र में आपको और हमें एक कर कर, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం और పొందుకోవటానికి उसने जो दिया हुआ आशीष हम पाते हैं। నిన్ను నన్ను పిలుస్తూ వచ్చాడు. आपको और मुझे उसने बुलाया है, అందుకే మనం ఆయనకి థ్యాంక్స్ గివింగ్ చెప్పాలి. इसलिए हमें उसका आभार होना है, आभार युक्त करना है, కృతజ్ఞతలు తెలియచేయాలి. हम उसका धन्यवाद भेंट चढ़ाना है। కాబట్టి ఈ ఉదయకాల సమయంలో इसलिए सुबह के समय में మొదటగా మనం చూసినట్లయితే सबसे पहली बात हम देखेंगे, చూడండి, మొదటి పేతురు పత్రిక देखिए पहला पत्रस 2వ అధ్యాయము उसका दूसरा अध्याय 9-10 వచనాలు మనం చూస్తే, उसका 9 और 10 वचन यदि हम पढ़ते हैं, ఫస్ట్ పీటర్ पहला पत्रस 2nd చాప్టర్ दूसरा अध्याय వర్స్ 9 and 10. वचन 9 और 10। అయితే మీరు ఆ, చీకట్లో నుండి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి ఆ, మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయి నిమిత్తము ఆ, ఏర్పరచబడిన చూడు, వంశమును, ఒకప్పుడైతే మనం ఎక్కడున్నామట? देखिए एक समय हम कहाँ पे थे, చీకటిలో నుండి अंधकार में से ఆశ్చర్యకరమైన వెలుగులోనికి. अद्भुत ज्योति में उसने, ఎందుకంటే ఆయన ఈ లోకానికి వెలుగై వచ్చాడు. देखिए वो ज्योति बनकर इस संसार में आया। మనమేమో పాపం అనే చీకటిలో ఉంటూ వచ్చాము. हम तो पाप अंधकार में थे, కాబట్టి మన యొక్క జీవితాలను మార్చడానికై, इसलिए हमारे जीवन को बदलने के लिए, మనల్ని మార్పులోకి తీసుకురావడానికై, हमें उस परिवर्तन में ले आने के लिए, ఆ చీకటిలో ఉన్న మనల్ని उस अंधकार में जो हम थे తన యొక్క వెలుగులోనికి పిలవటానికై उसके ज्योति में बुलाने के लिए, ఆయన ఈ లోకానికి వచ్చాడు. इस कारण वो संसार में आया। చూడు, ఎంత గొప్ప దేవుడు ఆయన. देखिए कितना महान परमेश्वर है। చీకటిలో ఉన్న మనల్ని, अंधकार में हम जो थे, చీకటి అనగా अंधकार मतलब, వాట్ ఈస్ ద డార్క్నెస్? ये अंधकार क्या होता है, చీకటి అంటే अंधकार मतलब పాపము, पाप, సిన్. वो पाप है। నీవు నేను ఒకప్పుడు आप और मैं एक बार ఈ లోకంలో జన్మించినప్పుడు इस संसार में जब हमने जन्म लिया, ఎక్కడున్నమాట? మనం हम कहाँ पे थे, చీకటిలో ఉన్నాం. हम अंधकार में थे।
ఆ చీకటిలో నుంచి నిన్ను నన్ను और उस अंधकार में से आपको और मुझे తన యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి उसके अद्भुत ज्योति में పిలవటానికే వచ్చాడు ఆయన. उसने वो बुलाने के लिए आया। ఎంత ధన్యులు మనం. देखिए कितने धन्य हम लोग हैं। చూడండి, మనం ఇశ్రాయేల్ ప్రజలను చూసినప్పుడు देखिए हम जब इसराइलियों को हम देखते हैं 400 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. 400 साल उस मिस्र के बंधुआ में थे। మరి వారికి విడుదల కలిగజేసే వాళ్ళు ఎవరూ उनको లేరు. छुटकारा देने वाला कोई नहीं था, అప్పుడు వారు దేవునికి మొరపెడుతూ వచ్చారు. लेकिन तब उन्होंने परमेश्वर की दुहाई दी। నిర్గమకాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే देखिए निर्गमन 2 और 23 में अगर हम देखते हैं అక్కడ వారు ప్రభుకి మొరలెడుతున్నారు. और वहाँ पे परमेश्वर की दुहाई వారి को యొక్క दे रहे हैं। మూలుగులు విని और उनकी जो दुहाई को सुनकर ప్రభు వారిని విడిపించడానికై और परमेश्वर उन्हें छुटकारा देने के लिए మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. और मूसा को उसने चुन लिया మోషేను పంపించి और मूसा को भेजकर వారికి విమోచన కలుగజేశాడు. और उन्हें छुड़ाया है। అలానే నీవు నేను కూడా उसी तरह आप और मैं भी పాపం అనే చీకటిలో ఉన్నప్పుడు, पाप के अंधकार में जब हम थे నిజమైన మార్గం మనకు తెలియనప్పుడు, और सच्चा मार्ग नहीं जानते थे, నీవు నేను ఆ పాపంలో చనిపోవటం ఆయనకి ఇష్టం లేక, और आप और मैं उस पाप में मृत्यु ना पाए इस कारण, నీవు నేను ఆ నరకానికి పోవటం ఇష్టం లేక, और आप और मैं उस नरक में ना जाए इस कारण, తన బిడ్డలం కాబట్టి మనము उसके संतान है इस कारण, మనల్ని ప్రేమించి ఆయన हमसे उसने प्रेम कर कर చీకటిలో ఉన్న మనల్ని और अंधकार में जो हम थे వెలుగులోనికి పిలువటానికై और ज्योति में बुलाने के लिए ఆయన ఈ లోకానికి వచ్చాడు. इस कारण वो इस संसार में आया। అంటే నిన్ను నన్ను రక్షించటానికి. देखिए इसका मतलब ये है कि आपको और मुझे बचाने को। చూడండి, మన యొక్క నిజ స్వరూపం చూసినప్పుడు देखिए हमारा जो असली जो स्वरूप अगर हम देखते हैं ఏపీసీ పత్రిక एफेसियों की पत्री 2వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే उसका 2रा अध्याय और पहला वचन में हम पढ़ते हैं అపోస్తలుడైన పౌలు గారు प्रेरित पौल ఏపీసీ సంఘానికి రాస్తూ और प्रेरित पौल एफिसस की कलीसिया को लिखते 2వ हुए అధ్యాయం 1వ వచనం మనం చూస్తే 2रे अध्याय के पहले वचन में लिखा है మీ అపరాధముల చేతను మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించెను. ఆయన మనల్ని ఏం చేశాడు? క్రీస్తు కూడా బ్రతికించాడు. పాపంలో శాపంలో చనిపోయి ఉన్నాం. देखिए पाप और श्राप अपराध में हम मर गए थे, ఆ చీకటి అనే పాపంలో మనం చనిపోవటం ఆయనకి ఇష్టం లేక, और वो अंधकार का जो पाप है उसमें हम मर जाए ऐसे उसकी इच्छा नहीं थी। ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చి वो इस संसार में ज्योति बनकर आया నిన్ను నన్ను ఆయనలో బ్రతికిస్తూ వచ్చాడు. और आपको और मुझे उसमें झिलाने के लिए वो आया। ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. देखिए कितना महान परमेश्वर है। అందుకే ఉదయకాల సమయంలో इसलिए सुबह के समय में తన బిడ్డలంగా మనము उसके संतान के नहीं ఆయన యొక్క సన్నిధిలో చేరి उसके जो कलीसिया में हम आकर ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు और చెల్లించాలి. उसका आभार भेंट हमें चढ़ाना है। మనం ఆయన ఆరాధించే వారంగా ఉండాలి. उसकी आराधना हमें करनी चाहिए। ఆయనే నిన్ను నన్ను పిలవపోయినట్లయితే और अगर उसी ने हमको आपको और मुझे नहीं बुलाया होता तो ఎక్కడుండేవాళ్ళం? हम कहाँ होते आज? పాపం చనిపోయి నరకములో. और पाप में हम मर कर उस नरक में हम जा चुके होते। లూకా సువార్తలో ఒక వ్యక్తి ఉన్నాడు. देखिए लूका सुसमाचार में एक व्यक्ति है 16వ అధ్యాయంలో 16 अध्याय में, అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. और वहाँ एक धनी व्यक्ति है। ఆ ధనవంతుడు ఎన్నిసార్లు పిలిచినా గానీ దేవుని యొక్క మాటకు లోబడలే. और कितने ही बार परमेश्वर को उसने पुकारा फिर भी परमेश्वर की बात नहीं सुनी, उसके फिर वो मृत्यु पा लिया। ఎక్కడ పోయాడు? उसके बाद वो कहा गया, నరకానికి वो వెళ్ళిపోయాడు. नरक में चला गया అక్కడ కాలిపోతున్నాడు. और वहाँ पे वो जल रहा था। అక్కడ నుంచి మొరపెడుతున్నాడు. और वहाँ से वो प्रभु को दुहाई दे रहा है, తండ్రివైన అబ్రహామా, हे पिता परमेश्वर अब्राहम, లాజరు నా దగ్గర పంపించి और लाजर को मेरे पास भेज, నా నాలుకను और मेरे जो जीभ है उसको చల్లార్చుము, और उसको ठंडा कर, ఎందుకంటే నేను ఇక్కడ నరక యాతన పడుచున్నాను. क्योंकि इस नरक में मैं वेदना को सह रहा हूँ। ప్రియమేంటి వారలారా, प्रिय 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 लोग, ఈ ఉదయకాల సమయంలో इस सुबह के समय में అలాంటి స్థితి నీకు నాకు రాకూడదని ऐसी परिस्थिति आपको और मुझे नहीं ప్రభు आना నిన్ను चाहिए। నన్ను ప్రేమించి प्रभु परमेश्वर आपको और मुझसे प्रेम कर कर నిన్ను నన్ను పిలుస్తూ వచ్చాడు. और हमें बुलाता है, ఆయన యొక్క రక్షణ తీసుకొని और उसका उद्धार जो उसने दिया है उसको लेकर ఆయన యొక్క సన్నిధిలో కూర్చొని और उसके संगति में बैठकर ఆయన మనం స్తుతించాలని, और उसकी हमें स्तुति करना ఆయన चाहिए, నామాన్ని ఘనపరచాలని और उसके नाम की महिमा करनी चाहिए, ఆయన యొక్క ఉద్దేశం. और ये उसका उद्देश्य है। అందుకే నిన్ను నన్ను ఆయన పిలుస్తూ వచ్చాడు. इसलिए इस कारण उसने आपको और मुझे बुलाया है। మొదటగా మనం చూసినప్పుడు ఎందుకు పిలిచాడు? सबसे पहली बात, उसने हमें क्यों बुलाया है? ఎందుకు పిలిచాడు ఆయన? क्यों उसने बुलाया है? చీకటిలో ఉన్న నిన్ను నన్ను, और अंधकार में हम जो थे, పాపంలో ఉన్న నిన్ను నన్ను और अंधकार में आप और मैं जो थे, ఆయన యొక్క పరిశుద్ధమైన వెలుగులోకి పిలుస్తూ और వచ్చాడు. उसके अद्भुत ज्योति में उसने बुलाया है। పిలిచిన తర్వాత నిన్ను నన్ను ఏం చేశాడు? 10వ వచనం చదవండి, ఇందా చదివాం కదా. और बुलाने के बाद उसने क्या किया? మొదటి పేతురు 2:10. फिर एक बार पढ़िए।
ఒకప్పుడు ప్రజగా ఉండక ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఒకప్పుడు మనం దేవుని యొక్క ప్రజలుగా లేము. देखिए एक समय हम उसकी प्रजा नहीं थे ఎందుకంటే పాపంలో ఉన్నాం కాబట్టి. क्योंकि हम पाप में थे, इसलिए ఎప్పుడైతే ఆయన యొక్క ఆశ్చర్యకరం వెలుగులోకి పిలిచినప్పుడు మనం వచ్చామో, जब हम उस अद्भुत ज्योति में हम जब उसने ఇప్పుడు बुलाया నిన్ను हम నన్ను आए, ఏం చేస్తూ వచ్చాడు? तब उसके बाद उसने आपको और मुझे क्या किया? చదవమ్మా, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ ఇప్పుడు దేవుని ప్రజలై ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలంగా దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించే భాగ్యము మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. देखिए एक समय पहले आप कुछ भी नहीं थे, लेकिन उसके बाद परमेश्वर की प्रजा बने हो ताकि उसकी कलीसिया में आ पाओ और उसकी आराधना और स्तुति कर सको. అంత మాత్రమే కాక రెండోదిగా చదవమ్మా, ఒకప్పుడు కనికరింపబడక ఒకప్పుడు కనికరం లేని వారంగా ఉన్నాము, ఇప్పుడు కనికరింపబడిన ఇప్పుడు వారైతిరి. దేవుని యొక్క కనికరం మనం పొందుకుంటున్నాం. देखिए उसी 10 वचन में दूसरा भाग में है, एक समय में दया नहीं हुई थी पर अब तुम पर दया हुई है. ఆయన పిలిచినప్పుడు నువ్వు నేను రాకపోయినట్లయితే, अगर जब उसने बुलाया है आप और मैं नहीं आएंगे तो ఆ ధనవంతుడు వలె उस धनी व्यक्ति के మనకు కూడా कारण కనికరం ఉండేది కాదు. और हम पर भी उस दया को नहीं हम पाते. మరి బైబిల్ గ్రంథంలో చూస్తే इस पवित्र शास्त्र में हम देखते हैं ఎంతో మంది భక్తులు తన యొక్క పిలుపుకు లోబడి తను ఆశీర్వదించిన వారుగా ఉన్నారు. कितने ही परमेश्वर के लोग हैं जिसने उसकी बुलाहट को सुनकर स्वीकार कर कर और उसका आशीष को उसने पाया है. ప్రభువును ఆశ్రయించిన వెంటనే और देखिए जब परमेश्वर ने వారి उन्हें జీవితంలో आशीष గొప్ప दी వెలుగు और उनके जीवन में अद्भुत ज्योति నీ నా జీవితంలో కూడా आपके मेरे और आपके जीवन में भी, ఆయన పిలిచిన పిలుపుకి లోబడడం కాబట్టి, जब उसने बुलाया और हमने उस बुलाहट को सन्निधिకి स्वीकार వచ్చాం కాబట్టి, किया, उसके कलीसिया में हम आने నీ के बाद పట్ల కనికరం చూపించి और దేవుడు आपके प्रति वो दया दिखाएगा. ఎన్నో గొప్ప అపాయాల నుంచి తప్పిస్తూ, और कितने भयंकर परिस्थितियों में से ఎన్నో उसने हमें విపత్తుల बचाया నుంచి है, తప్పిస్తూ, कितने ही मुसीबतों से उसने हमें बचाया నీ है పట్ల ఎంతో ప్రేమ చూపిస్తూ, और आपके प्रति कितना प्रेम उसने दिखाया నీకు है కావాల్సిన సమస్తాన్ని అనుగ్రహిస్తూ, और जो भी कुछ आपको चाहिए उसने सब आपको दिया है. ఆయన యొక్క పరిశుద్ధ సంఘంలో నిన్ను నన్ను చేర్చుతూ और వచ్చాడు. उसके पवित्र कलीसिया में आपको और हम मुझे जोड़ा है. మూడోదిగా చదవమ్మా, तीसरी बात पढ़िए. ప్రియులారా, ఆ, మీరు పరదేశులను మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక యాత్రికులై ఉండగా ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అనే- 2వ అధ్యాయం 9-10 వచనాలమ్మా. అయితే ఆ. మీరు చీకట్లో నుండి ఆ, ఆశ్చర్యకరమైన తల వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, ఏర్పరచబడిన వంశమును, రాజులైన రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, పరిశుద్ధ జనాంగమును, దేవుని సొత్తైన ప్రజలై దేవుని ఉన్నారు. సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆయన యొక్క పిలుపుకు లోబడిన ప్రతి బిడ్డ విషయంలో जो भी उसकी बुलाहट का स्वीकार करता है తన యొక్క మందిరంలో చేర్చుకొని और उसके कलीसिया में उसे जोड़कर దేవుని సొత్తైన ప్రజలతో కూర్చోబెట్టి और एक चुने हुए वंश के साथ उसे बिठाकर ఆయన యొక్క సమాజంలో और उसके समाज में వెలుగెత్తి ఆయన ఆరాధించే భాగ్యాన్ని మనకు और అనుగ్రహిస్తూ देखे వచ్చాడు. ऊंचे स्वर से हम उसकी आराधना करते हैं. అందుని బట్టి మనం ఎంతో ధన్యులం. देखिए इस कारण हम कितने ही धन्य है. చూడండి, అపోస్తుల కార్యములు देखिए प्रेरितों की किताब 26వ అధ్యాయము उसका 26 अध्याय 16 వచనం నుంచి మనం చూస్తే, और 16 वचन से हम पढ़ते हैं तो నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి ఆ, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిగాను నియమించుటకై ఆ, కనబడి ఉన్నాను. ఆ, నీవు లేచి నీ పాదములు మోపి నిలుపుము. ఆ. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. వారు చూడండి, ఇక్కడ చీకట్లో పౌలు గారు నుండి यहाँ पे प्रेरित पौल, పౌలు ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపుకు లోబడ్డాడో, जब पौलुस परमेश्वर की बुलाहट का उसने स्वीकार किया, పౌలుని ఏ విధంగా వాడుకుంటూ వస్తున్నాడట, देखिए पौलुस को किस तरह परमेश्वर ने इस्तेमाल किया తన కొరకు ఏర్పాటు और చేసుకున్నాడు. उसके लिए उसने उसका उपयोग తనకు किया ఇష్టమైన పాత్రగా और వాడుకోవాలి. उसको उसकी इच्छा के अनुसार ऐसे पात्र के समान उसका उपयोग किया. అలానే నిన్ను నన్ను అందుకే పిలిచాడు ఆయన. इसलिए इस कारण आपको और मुझे भी इसलिए बुलाया है. చాలా మంది ఏమనుకుంటారంటే, बहुत से लोग ऐसे सोचते हैं ఏదో రక్షింపబడ్డాము, हमने तो उद्धार तो पा लिया है, ఏదో క్రైస్తవులుగా జీవిస్తాం ఈ లోకంలో, हम मसीह की तरह इस संसार में जीना है, చాలు చాలు అంతవరకు बस అనుకుంటారు. इतना ही काफी है. కానే కాదు. लेकिन ऐसा नहीं है. దేవుడు నీ పట్ల ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. परमेश्वर आपके प्रति कितने योजना నువ్వు को उसने ఎప్పుడైతే रखा है. ఆయన ఆజ్ఞకు లోబడి ఉన్నావో, जब उसकी आज्ञा को आप आज्ञाकारिता दिखाते నిన్ను हो, రక్షించడమే కాకుండా आपको सिर्फ बचाना ही नहीं ఆయన కొరకే వాడుకోవాలని ఆయన और ఇష్టపడుతున్నాడు. उसके लिए आपको इस्तेमाल करना वो चाहता है. ప్రియమైన వారలారా, प्रिय परमेश्वर के लोग, ఈ ఉదయకాల సమయంలో और इस सुबह के समय में అందుకే నిన్ను నాయన పిలుస్తూ వచ్చాడు. इस कारण ही उसने आपको और मुझे बुलाया है. రెండవదిగా ఎందుకు పిలిచాడో చూడండి. दूसरी बात उसने क्यों बुलाया हम देखते हैं. ఇదే మొదటి కొరింథీ పత్రికలో इसी पहले कोरिन्थियों की पत्री మనం में మొదటగా చదివాం 1:9లో. और पहले अध्याय 9 वचन में हमने पढ़ा है.
మొదటి లైన్ లో ఉంటుంది చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమార్ని సహవాసమునకు సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. देखिए సహవాసము. 9 वचन में लिखा है వాట్ ఇస్ ద సహవాసము? संगति में उसने बुलाया है। వాట్ ఇస్ ద ఫెలోషిప్? ये संगति मतलब क्या है? రక్షింపబడిన నీవు और जो उद्धार पाए हम लोग हैं, ప్రభు యొక్క బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి. परमेश्वर के जो लोग हैं उनके साथ आपका संगति बनाए रखना है। సహవాసం అంటే ఏమనుకుంటాం మనం? और संगति मतलब हम क्या सोचते हैं? చెప్పండి, ఒక ఇద్దరు ముగ్గురితో కలిసి और देखिए 1-2-3 लोग के साथ मिलकर ఉండటం, उनके साथ रहना, అవునా? यही है। ఏదో మనం ఈ లోకంలో देखिए हम इस संसार में రక్షింపబడక మునుపు हम उद्धार पाने से पहले మనం అనుకుంటాం ఈ లోకస్తులతో ఫ్రెండ్షిప్ కలిగి ఉంటాం. हम क्या साधारण रूप से क्या ఇక करते हैं? संसार కొంతమంది के लोगों से వాళ్ళనే मित्रता रखते हैं। జీవితాంతము ఫ్రెండ్స్ గా, और हम उन्हीं मित्र वही मित्र को लंबे सफर तक हम बनाए रखते हैं संबंध, వారితోనే ఫెలోషిప్ కలిగి ఉంటారు. और उनके साथ ही हम ये संगति में रहना पसंद करते हैं। ఎప్పుడైతే రక్షింపబడ్డావో लेकिन जब हमारा उद्धार होता है అవన్నీ విడిచిపెట్టాలి. वो हम सब चीज को हमें छोड़ना है దేవుడితో సహవాసం కలిగి ఉండాలి. और परमेश्वर के साथ संगति में रहना है। దేవుని యొక్క ప్రజలతో సహవాసం కలిగి ఉండాలి. परमेश्वर के लोगों के साथ संगति में रहना है। అప్పుడే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. उसी के बाद उसी के पश्चात परमेश्वर आपके जीवन में अद्भुत कार्य को करता है। ఆయన నిన్ను ఎందుకు పిలిచాడంటే మొదటగా देखिए उसने आपको क्यों बुलाया है? నిన్ను రక్షించడానికి పిలుచుకున్నాడు. सबसे पहली बात आपका उद्धार करने को बुलाया పాపంలో है। నుండి నిన్ను విడిపించడానికి పిలుచుకున్నాడు. और पापों से छुड़ाने के लिए उसने हमें बुलाया है। రెండవదిగా और दूसरी बात ఆయనతో సహవాసము उसके साथ संगति చేయటానికై. रखने के लिए बुलाया है। చూడండి, దేవుడితో సహవాసం అంటే మాటల. देखिए परमेश्वर के साथ संगति ये कोई साधारण बात नहीं है। మొదటి మానవుడైన ఆదాము देखिए जो पहला मनुष्य आदम దేవుడితో సహవాసం కలిగి ఉన్నాడు. परमेश्वर के साथ वो उसका संगति था। ఆ ఏదెను వనములో उस अदन के बाग में, చల్లని ప్రదేశంలో और वो बहुत ही ठंडाई की जो जगह थी, దేవునితో నడుస్తూ और परमेश्वर के साथ वो चलता था ఆయనతో సహవాసం కలిగి और उसके साथ संगति रखते हुए, మొదటి మానవుడు కాబట్టి और पहला मनुष्य था, దేవుడు ఎన్నో గొప్ప సంగతులు చెప్పుండొచ్చు. और परमेश्वर कितना ही अद्भुत आश्चर्य बातों को उसके साथ बताया होगा। తన యొక్క ప్రణాళికలన్నీ ఆదాముకు చెప్పుండొచ్చు. और उसकी जो योजनाएं है आने वाले सालों में क्या करने हैं, वो सब वो आदम के साथ शायद बताया होगा। నా రూపంలో నిన్ను చేసుకున్నాను కాబట్టి और मेरे रूप के अनुसार तुझे मैंने बनाया ఈ है। యొక్క ప్రపంచంలో ఉన్న ప్రతి సృష్టి మీద और इस संसार में जितने भी जो ये लोग हैं उसका जो सृष्टि है, నిన్ను అధికారిగా और చేస్తున్నాను. उस सब पर तुझे अधिकार दूंगा, వీటన్నిటిపైన నువ్వే అధికారం కలిగి ఉండు. और इन सब पर तू अधिकार जताएगा। కాబట్టి నా తర్వాత నీవే మొత్తం సమస్తం. और मेरे पश्चात मेरे बाद तू ही है, तुझे सब कुछ देखना है। ఇంకెన్నో విషయాలు చెప్పుండొచ్చు. और शायद ऐसे और भी कुछ बातों को कहा होगा। చూడండి, మొదటి మానవుడైన ఆదాము देखिए सबसे पहला मनुष्य आदम దేవునితో సహవాసం చేస్తూ చేస్తూ परमेश्वर के साथ संगति रखते रखते ఒక్కసారి సాతానుతో సహవాసం చేయటం మొదలు పెట్టాడు. एक बार उसने शैतान के साथ संगति रखना शुरू कर दिया। తనకు సహపాఠిగా ఉంచిన ఆ భార్య విషయంలో और उसके साथ जो उसकी जो सहभागी थी उस అవ్వ చెప్పిన पत्नी के మాట साथ, విన్నాడు. और उस पत्नी ने जो बात कहा उस बात को सुनकर, చూడండి, దేవుడు మాటకి విధేయత చూపించలేదు. కానీ देखिए परमेश्वर की बातों का उसने आज्ञा नहीं माना, తనతో ఉన్న ఆ స్త్రీ మాటకి విధేయత చూపించాడు. लेकिन उसके साथ जो स्त्री उसकी पत्नी थी उसकी बात को उसने माना। అదే దేవుని యొక్క మాటకి విధేయత చూపించినట్లయితే यदि उसने परमेश्वर की बात का आज्ञा माना होता तो, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎన్నో పొందుకునేవాడు. और आदम ने उस समय में परमेश्वर से कितनी आशीष उसने पाया होता। స్త్రీ చెప్పిన మాట వింటూ వచ్చాడు. लेकिन उस स्त्री की बातों को उसने सुना, సాతాను యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నాడు. और शैतान की संगति को उसने पा लिया। ఏం జరిగింది? क्या हुआ उसके बाद? ఎంత నష్టపోయాడు. कितना नुकसान को उसने पाया। ఇంతకుముందు ఆ ఏదెను వనంలో చల్లని ప్రదేశంలో నివసిస్తున్నాడు. इसके पहले पाप करने से पहले अदन के जो ठंडाई के जो बाग में वो था, దేవునితో కలిసి జీవిస్తూ వచ్చాడు. और परमेश्वर के साथ वो जीता आ रहा था, కష్టపడకుండా ఆ తోటలో ఉన్న ప్రతిది కూడా అనుభవిస్తూ వచ్చాడు. और कुछ मेहनत ना करते हुए वो जो बाग में जो भी चीज था उसको तोड़कर वो खा रहा था। ఆ దేవుని యొక్క సన్నిధిలో స్పిరిచువల్గా ఆత్మ సంబంధమైన విషయాల్లో ఎంతో అనుభవం కలిగిన వాడు అయిపోయాడు. परमेश्वर की संगति में आत्मिक बातों में रहना और आत्मिक बातों को सीखना ये बहुत उसने सीखा। ఎప్పుడైతే దేవుని యొక్క సహవాసాన్ని విడిచిపెట్టాడో, जैसे उसने परमेश्वर की संगति को छोड़ दिया సాతాను యొక్క సహవాసంలోకి వెళ్ళిపోయాడో, और शैतान के पास हो शैतान की संगति में चला गया, సమస్తము నష్టపోయాడు. सब कुछ वो खोते आया, దేవుని యొక్క ఉగ్రతకు గురి అయిపోయాడు. और परमेश्वर के क्रोध का कारण बन गया, ఏదైనా వనం నుంచి బయటికి और నెట్టివేయబడ్డాడు. अदन के बाग से उसके निकाल दिया, దేవుని యొక్క సన్నిధి పోగొట్టుకున్నాడు. और परमेश्वर की संगति को उसने खो दिया।
కష్టపడి పని చేయాల్సి వచ్చింది. और देखिए श्रम कर कर मेहनत कर कर उसे कमाना पड़ा, కానీ దేవుడు అలా చేయడానికి ఇష్టపడ్డు. लेकिन परमेश्वर ऐसे करना पसंद नहीं करता। కాబట్టి ప్రభుతో మనం సావాసం కలిగి ఉండాలి. కానీ इसलिए परमेश्वर के साथ आपका संगति होना चाहिए। లోకతో సావాసం కలిగి ఉన్నట్లయితే इस संसार के साथ अगर आपका संगति होगा, మనం ఎన్నో దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం. देखिए आप अनेक परमेश्वर की तरफ से आशीष को आप खो सकते हो। ప్రియమైన వారలారా, प्रिय परमेश्वर के लोग, దేవునితో సావాసం కలిగి ఉండాలని और परमेश्वर के साथ संगति रखना इसलिए ఆయన యొక్క ఉద్దేశం. ये उसका उद्देश्य है। అందుకే నిన్ను నన్ను ఈ భూమి మీద పిలుస్తూ వచ్చాడు. इस कारण उसने आपको और मुझे इस संसार में बुलाया है। ఎందుకు పిలిచాడట? क्यों उसने बुलाया है? ఆయనతో సావాసము और उसके साथ संगति కలిగి ఉండాలని. रखना है इसलिए। ఆ విధంగా ఉన్నవారు మనము और ऐसे जो लोग हम हैं, నిజమే ప్రభా, ఈ లోకంలో సావాసం కలిగి ఉన్నప్పుడు सच में प्रभु जी, जब इस నా संसार జీవితంలో में కూడా मैं संगति ఆదాము में వలె था, ఎన్నో నష్టపోయాను. मेरे जीवन में भी आदम की नहीं कितने ही चीज को मैंने खो दिया। నీ పిలుపుకు లోబడి आपके बुलाहट को मैंने నీ సావాసాన్ని मानकर కలిగి ఉండి और आपके साथ संगति रखकर నీ సన్నిధిలో గడపటం వల్ల और आपके कलीसिया में समय बिताने के कारण నేను ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నాను. कितने ही ప్రభా, आशीष को मैंने पाया है। నన్ను నువ్వు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చావు. और तूने मुझसे कितना ही प्रेम किया है। అందరి బట్టి నేను ఎంతో నీకు రుణస్తుడిగా ఉన్నాను. इस कारण मैं तेरा बहुत ही आभारी हूँ। అందరి బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. इस कारण मैं तेरी स्तुति आराधना करता हूँ। చూడండి, దేవునితో సావాసం కలిగి ఉన్న బిడ్డల విషయంలో देखिए परमेश्वर के साथ संगति रखने में जो विश्वासी है, అపోస్తుల కార్యములు और प्रेरितों के काम 2వ అధ్యాయం 42వ వచనములో, उसका दूसरा अध्याय 42 वचन में लिखा गया అపోస్తుల है। కార్యములు प्रेरितों के काम 2వ అధ్యాయం 42వ వచనం మనం చూసినట్లయితే, उसका दूसरा अध्याय और 42 वचन में लिखा है, వీరు అపోస్తుల బోధ యందును అపోస్తుల బోధ యందును సహవాసమందును సావాసమందును రొట్టె విరుచుట యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన ప్రార్థన చేయటందును యందును ఎడతెగక ఉండిరి. ఎడతెగక ఉండిరి. ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపుకు లోబడి जब आप परमेश्वर की बुलाहट का मानते हो ఆయనతో సావాసం కలిగి ఉన్న బిడ్డలు और उसके साथ संगति में जो रहने वाले लोग उनके साथ रहते ఈ हो, 4 పిల్లర్లు కలిగి ఉంటారు. और ये 4 स्तंभ की नाई आप रहोगे। దేవుని యొక్క దాసులు భక్త్ సింగ్ గారు और परमेश्वर के दास भक्त सिंह अंकल, ప్రభు తనతో మాట్లాడినప్పుడు और जब परमेश्वर ने उनसे बात किया, ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని इस वचन के आधारित హెబ్రోను సావాసాన్ని స్థాపిస్తూ और వచ్చాడు. हेब्रोन का जो दर्शन है उसको स्थापित किया है। హెబ్రోన్లో తప్ప ఇంకెక్కడ ఈ యొక్క సావాసం ఉండదు. देखिए आप देखिए हेब्रोन के सिवाय और किसी भी जगह पे ऐसा అపోస్తుల दर्शन బోధ, नहीं है। और प्रेरितों की शिक्षा సహవాసము, और संगति, రొట్టె విరుచుట, रोटी तोड़ना ప్రార్థన, और प्रार्थना, దేవుని యొక్క పిలుపుకు లోబడి और देखिए परमेश्वर की बुलाहट को मानकर దేవుని యొక్క సావాసం కలిగి ఉన్నవారు और परमेश्वर की संगति में रहने वाले लोग ఇవి కలిగి ఉంటారు. और ये 4 बातों को रखते हैं। కాబట్టి इसलिए దేవుని యొక్క కుమారులుగా और परमेश्वर के पुत्र के नाही తన యొక్క బిడ్డలుగా మనం ఆయనతో సావాసం చేయాలని और उसके बच्चों की नहीं उसके साथ संगति रखना, దేవుని యొక్క ఉద్దేశం. ये परमेश्वर की योजना है। ఇక్కడ పౌలు గారు यहाँ पे प्रेरित पौल కొరింథీయులకు అదే చెప్తున్నాడు. कोरिन्थियों को भी यही बात को कह रहा है। ఏం చెప్తున్నాడు? क्या कह रहा है? దేవుని యొక్క సావాసం కలిగి ఉండండి. और परमेश्वर के साथ संगति में रखे। ఓ కొరింథీ సంగమా, एक ओ कोरिन्थियों के कलीसिया, దేవుని సావాసం కలిగి और ఉండండి. परमेश्वर के साथ आप संगति रखो। అప్పుడు మీ జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు. उसके पश्चात आप देखिए आपके जीवन में अद्भुत कार्य होगा। నీవు నేను కూడా ఆ విధంగా దేవుని సావాసం కలిగి ఉన్నట్లయితే और इसी कारण आप और मैं भी परमेश्वर మనం के కూడా साथ संगति रखे, ఎన్నో ఆశీర్వాదాలు और పొందుకుంటాం. हम भी परमेश्वर के पास द्वारा कितने आशीष को हम पाएंगे। దేవుడు నిన్ను నన్ను అందుకే పిలుస్తూ వచ్చాడు. इसलिए परमेश्वर आपको और मुझे बुलाया ఈ है। ఉదయకాల సమయంలో इस सुबह के समय में మొదటగా ఎందుకు పిలిచాడు? सबसे पहली बात उसने क्यों बुलाया है? నిన్ను నన్ను పాపంలోంచి విడిపించడానికై आपको और मुझे पाप से छुड़ाने के लिए పిలుస్తూ వచ్చాడు. उसने बुलाया है। రెండవది, दूसरी बात, నువ్వు నేను ఆయనతో आप और मैं సహవాసం కలిగి ఉండాలని. और आप और मैं उसके साथ संगति में रहना। మొదటి యోహాను పత్రిక पहला యోహాను की पत्री 6వ అధ్యాయము 7 మొదటి అధ్యాయము 6-7 వచనాలు. पहले యోహాను की पत्री उसका पहला अध्याय उसका 6 और 7। మొదటి యోహాను పత్రిక ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని ఆయనతో కూడా సహవాసం కలిగిన వారు చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడలా చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. చూడండి, అయితే ఒకవేళ ఆయనతో సహవాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం కానీ देखिए हम कहते तो है हम उसके साथ सहभागिता में है, ఒకవేళ ఇంకా చీకటిలో ఉన్నట్లయితే अगर ऐसा कहकर भी अगर अंधकार में चलते हैं, మనం ఏం చేసిన వారం అవుతున్నమాట? हम क्या करने वाले हैं? అబద్ధం ఆడుతున్నాం. हम झूठ बोलने वाले हैं। దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేం. हम परमेश्वर की इच्छा को पूरा नहीं करते। చదవమ్మా. అయితే ఆ, ఆయన వెలుగులోనున్న ప్రకారము ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడలా ఆ మనము అన్యోన్య సహవాసము అన్యోన్య సహవాసం కలిగి కలవారమై ఉందుము. ఆ అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఆ ప్రతి పాపము నుండి మనలను ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా పవిత్రులుగా చేస్తుంది. ఎవరైతే ఆ చీకటిని విడిచిపెట్టి
जो भी कोई उस अंधकार को छोड़ता है ఆయన వెలుగులోనే వచ్చినట్లయితే और उसके ज्योति में वो आता है అన్యోన్య సహవాసం కలిగి और उसके साथ सहभागिता रखता है ఆ, మన యొక్క ప్రతి పాపాన్ని కడిగి వేసుకోగలుగుతాం. और देखिए वो हमारे सब पापों को शुद्ध करता है। కాబట్టి ఉదయకాల సమయంలో देखिए इस सुबह के समय में ఆయనతో సహవాసం కలిగి ఉండాలని और उसके साथ संगति रखना ఆయన इसलिए యొక్క ఉద్దేశము. ये उसका उद्देश्य है। రెండవ కొరింథీ పత్రిక दूसरा कोरिन्थियों की पत्री 6వ అధ్యాయము उसका 6 अध्याय 14వ వచనం. उसका 14 वचन। మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, అవిశ్వాసులతో జోడిగా ఉండక నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, ఆ, వెలుగుకు చీకటితో ఏమి పొత్తు, ఆ, క్రీస్తునకు బెలియాలితో ఏమి ఏమి సంబంధము, సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడి, పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, ఆ, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, ఆ, అందుకు దేవుడిలాగు ఆ, సెలవిచ్చున్నాడు. మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాం కాబట్టి देखिए हम परमेश्वर के मंदिर है, इस कारण అవిశ్వాసంతో మనము సహవాసం और చేయకూడదు. अविश्वासियों के साथ हमारा संबंध नहीं होना चाहिए। దేవుని బిడ్డలతో సహవాసం చేసినట్లయితే परमेश्वर के लोगों के साथ अगर हमारा संगति होगा దేవునితో సహవాసం చేసినట్లు. और उसका मतलब यही है कि परमेश्वर के साथ అందుకే आप దేవుడు संगति నిన్ను रखें। నన్ను పిలుస్తూ వచ్చాడు. इस कारण परमेश्वर ने आपको और मुझे बुलाया है। ఏషియా గ్రంథంలో మనం చూస్తే एशिया किताब में हम देखिए, एशिया पुस्तक में 43వ हम అధ్యాయం देखते हैं, మొదటి వచనంలో और उसका 43 अध्याय में हम देखते हैं। అయితే యాకోబు ఆ, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఆ, ఇజ్రాయేలు ఇజ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఆ. ఇలాగు సెలవిచ్చున్నాడు, ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించి నేను ఉన్నాను, నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, భయపడకము, పేరు పెట్టి నిన్ను ఆ, పిలిచి ఉన్నాను, నిన్ను నన్ను పేరు పెట్టి ఆయన పిలుస్తూ వచ్చాడు. నీవు నా సొత్తు. ఆ, ఎందుకంటే ఆయన సొత్తు కాబట్టి మనం పిలుస్తూ వచ్చాడు. देखिए हम उसके हैं, उसने हमें छुड़ाया है, इस कारण हम उसके रहेंगे। కాబట్టి ఉదయకాల సమయంలో देखिए सुबह के समय में కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తూ వచ్చాడు, और कोरिन्थिया कलीसिया को प्रेरित पौल कहता है, మిమ్మల్ని పిలుస్తూ వచ్చిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి और आपका बुलाने वाला विश्वास योग्य है మిమ్మల్ని చీకటిలోంచి ఆశ్చర్య వెలుగులో తీసుకొస్తూ వచ్చాడు. और अंधकार से उस अद्भुत ज्योति में उसने लेके आया। రెండోదిగా ఆయనతో సహవాసం కలిగి ఉండటకై మిమ్మల్ని పిలుస్తూ और వచ్చాడు. उसकी दूसरी बात, उसके साथ संगति रखने उसने हमें बुलाया है। కాబట్టి మీరు హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించండి. इसलिए हृदय पूर्वक आप उसका आभार भेंट को आप चढ़ाइए। ఆ విధంగానే ఉదయకాల సమయంలో इस कारण इस सुबह के समय में బేర్షెబా సంఘంలో ఉన్న విశ్వాసులు కూడా बेरशेबा कलीसिया में जो भी विश्वासी है, దేవుడు నిన్ను నన్ను ప్రేమించి परमेश्वर आपसे और मुझसे प्रेम कर कर ఈ లోకంలో మనము పాపంలో చనిపోకుండా ఆయన ఇష్టం లేక और इस संसार में हम पाप में ना मरे, इस कारण నిన్ను నన్ను ప్రేమించి आपसे और मुझसे प्रेम कर कर తన కుమారులుగా ఉండుటకై और उसके पुत्र, उसकी संतान के नाई हमें మనల్ని रख కూడా ఈ ఉదయకాల సమయంలో పిలుస్తూ వచ్చాడు. और इस सुबह के समय में हमें भी बुलाया है। పాపం నుండి శాపం నుండి విముక్తి కలుగజేసి और पाप और श्राप से छुटकारा देने के लिए ఆయనతో ఫెలోషిప్ కలిగి ఉండాలని और उसके साथ संगति रखने के लिए ఆయన నిన్ను నన్ను పిలుస్తూ వచ్చాడు. और आपको और मुझे उसने बुलाया है। అందులో బట్టి మనం ఆయన ఎంతగానో స్తుతించాలి. इस कारण हमें उसका बहुतायत से आराधना और स्तुति करना चाहिए। మూడవదిగా మనం చూస్తే ఎందుకు పిలిచాడో और तीसरी बात हम देखते हैं उसने क्यों बुलाया है। మొదటి తెస్సలోని పత్రిక पहला తెస్సలోని की पत्री 4వ అధ్యాయము उसका 4 अध्याय 7వ వచనం. उसका 7 वचन। పరిశుద్ధులగుటకే పరిశుద్ధులు అగుటకే మనలను పిలిచెను గాని ఆ, అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. పరిశుద్ధులు అవుటకే మనల్ని పిలుస్తూ వచ్చాడు. देखिए, అపరిశుద్ధులుగా ఉండుటకు మనల్ని పిలవలేదు. पवित्र होने के लिए उसने हमें बुलाया है, अशुद्ध या अपवित्र के लिए नहीं बुलाया है। చూడండి, మనం అయితే ఒకప్పుడు ఈ లోకంలో देखिए एक समय हम इस संसार में పరిశుద్ధులమా అపరిశుద్ధులమా? क्या हम पवित्र थे या अपवित्र थे? అపవిత్రులం, हम एक समय अपवित्र ही थे, అపరిశుద్ధులం. हम अशुद्ध थे। కాబట్టి ఆ పరిశుద్ధ దేవుడు देखिए ऐसे पवित्र परमेश्वर ఆయన ఈ లోకానికి వచ్చి वो इस संसार में आकर అపవిత్రులైన మనల్ని ప్రేమించి और अपवित्र जो हम जो हमसे प्रेम करता है అపరిశుద్ధంగా ఉన్న మనల్ని और अशुद्ध जो हम है हम पर ఏం చేస్తూ వచ్చాడు? उसने क्या किया? పరిశుద్ధులుగా ఉండుటకై और पवित्र शुद्ध होने के लिए పిలుస్తూ వచ్చాడు. और उसने बुलाया है। చూడండి, మనం మన పిల్లల్ని देखिए हम हमारे बच्चों को, వాడు రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకొని వచ్చిన తర్వాత देखिए वो जब बाहर जाकर खेल कर आता है బాగా మురికి ఉంటాడు. और वो गंदगी में भरा होता है, అట్లనే వాడిని లోపల తీసుకుపోయి हम वैसे ही उसे अंदर लेकर భోజనం పెట్టి
उसे हम खाना खिलाकर, పడుకోబెడతామా? क्या हम उसे सुला देते हैं? ఏం చేస్తాం? हम क्या करते हैं? శుభ్రంగా స్నానం చేపించి हम अच्छी तरह से उसको नहलाकर మంచిగా ఉతికిన బట్టలు వేసి और जो अच्छे नए वस्त्रों को हम उसे पहनाकर వాడికి కావాల్సింది పెట్టి और उसे जो भी पसंद है खाता है वो खिलाकर అప్పుడు పడుకోబెడతాం. और उसके बाद हम उसे सुलाते हैं। ఎందుకు? మన బిడ్డలే కదా, क्यों? वो हमारे ही बच्चे हैं ना, అలానే పడుకోబెట్టొచ్చుగా. वैसे ही तो सुला सकते हो। చెప్పండి, बताइए, పడుకోబెట్టొచ్చు అట్లానే. क्या हम उसे ऐसे ही सुला सकते हैं? భూమి మీద ఉన్న మనమే देखिए, संसार में रहने वाले हम ही అలాంటి డర్టీని మనం ప్రేమించలేక और ऐसे गंदगी को हम पसंद नहीं మన करते పిల్లల్ని మనం శుభ్రం और చేసుకుంటాం. हमारे बच्चों को ही हम इस तरह से शुद्ध रखते हैं, साफ रखते हैं। ఆ పరిశుద్ధ దేవుడు देखिए, ऐसे पवित्र ఆయన परमेश्वर, పరిశుద్ధుడు కాబట్టి वो पवित्र है, इस कारण తన యొక్క బిడ్డలు కూడా उसके बच्चों को भी పరిశుద్ధంగా ఉండాలని, और वो पवित्र रहना इसलिए, ఈ లోకంలో అపరిశుద్ధత లేకుండా इस संसार में वो अशुद्ध रीति से నా ना వలె रहे, నా బిడ్డలు కూడా मेरे जैसे मेरे बच्चे भी పరిశుద్ధంగా ఉండాలని और वो पवित्र रहना चाहिए మనల్ని ప్రేమించి ఆయన और मुझसे प्रेम किया है। ఈ లోకంలో మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి और इस पृथ्वी में आप भी पवित्र रहो అని మనం పిలుస్తూ వచ్చాడు. और देखिए, इस कारण उसने बुलाया है। చూడండి, అపరిశుద్ధంగా ఉన్న వారిని ఎవరైనా ప్రేమిస్తారా? देखिए, जो अपवित्र है या शुद्ध है उनसे कोई प्रेम करता है? ప్రేమిస్తారా? कोई प्रेम करता है? ఫుట్పాత్ మీద అడుక్కునే వాళ్ళు ఉంటారు. और देखिए, फुटपाथ पे भीख मांगने वाले होते हैं। వాళ్ళ దగ్గర పోయి మనం కూర్చోగలుగుతామా? क्या उनके पास जाकर हम बैठ सकते వాళ్ళతో हैं? ప్రేమగా కూర్చొని మాట్లాడతామా? क्या हम उनके पास जाकर बैठकर प्रेम से बात कर सकते हैं? మాట్లాడతామా? क्या हम बात करते हैं? మాట్లాడలేం. नहीं बात कर पाएंगे, మనకు అలాంటి ప్రేమ లేదు. क्योंकि ऐसा प्रेम हमें नहीं है। కానీ మన దేవుడు लेकिन हमारा परमेश्वर ఎంత ప్రేమమేడు చూడండి. कितना प्रेमी है। देखिए, మనం కూడా అలాంటి పొజిషన్ లో ఉన్నప్పుడు देखिए, हम भी वैसी ही दशा में थे మనల్ని ప్రేమించి और हमसे उसने प्रेम करता है। నా కుమారుడు నా కుమార్తె हे मेरे बेटे, हे मेरी बेटी, అపవిత్రంగా ఉండకూడదు, और अशुद्ध अपवित्र नहीं रहो, నా వలే పరిశుద్ధంగా और ఉండాలి. मेरे नाई तुम भी पवित्र बन जाओ। అందుకని ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండుటకై इस कारण पवित्र होने के लिए ఈ లోకంలో పిలుస్తూ వచ్చాడు. और इस संसार में उसने हमें बुलाया है। కాబట్టి దేవుడు మన పట్ల ఎంత ప్రేమ చూపిస్తూ వచ్చాడు. देखिए, परमेश्वर हमारे पक्ष में कितना आप ही प्रेम प्रेम को बట్టి दिखाता మనము है। इस प्रेम को हम स्मरण करते हुए, ప్రభా నిజమే, प्रभु परमेश्वर सच నేనైతే में, ఒకప్పుడు मैं एक समय में పాపంలో అపవిత్రంగా ఉన్నాను, पाप में और अपराध में जब मैं था అపరిశుద్ధులుగా ఉన్నాము, और अपवित्र जब था, నన్ను ప్రేమించి और मुझे तू प्रेम कर నువ్వు పరిశుద్ధమైన దేవుడు కాబట్టి और तू पवित्र परमेश्वर है, इसलिए నన్ను పరిశుద్ధపరచడానికై मुझे पवित्र करने के लिए నన్ను పిలుస్తూ వచ్చావు. मुझे ప్రభువా, तूने बुलाया है నీకు వందనాలు. और तुझे मैं धन्यवाद देता हूँ। ఇంతగా నన్ను ప్రేమించినందుకు और कितना प्रेम तूने मुझसे किया है, నేను నీకు ఏం ఇవ్వగలను और ప్రభా? मैं तुझे क्या दे सकता हूँ, ఏమి ఇచ్చినా నేను రుణస్తున్నే. और मैं क्या भी तुझे दूँ वो कमी है। ఒక్క మాటతో మనం और ఆరాధించినట్లయితే एक शब्द, एक वाक्य में हम ऐसे आराधना कर सकते हैं। ప్రభు మన యొక్క ఆరాధన అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. देखिए, परमेश्वर आपकी और मेरी आराधना स्वीकार करने वाला परमेश्वर చూడండి, है। లేవి కాండము देखिए, लेवियों की पत्री, 11వ అధ్యాయము लेवी की किताब, उसका 11 अध्याय, 4వ వచనం. उसका 4वां वचन। నెమరు వేయి వాటిలోను ఆ, 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. 11 లేవి కాండం 11:4 అమ్మ. लेवी व्यवस्था, उसका 11 अध्याय, उसका 4वां वचन। సరే, నిర్గమకాండము देखिए, निर्गमन की किताब, 19వ అధ్యాయము, उसका 19 अध्याय, చూడండి 6వ వచనం. उसका 6 वचन। సమస్త భూమియు నాదే గదా, ఉమ్, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను ఉమ్. పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. పరిశుద్ధమైన జనముగా ఉండుటకై ఆయన మనల్ని పిలిచాడు. देखिए, पवित्र जाति ठहराने के लिए उसने हमें बुलाया है। కాబట్టి అపరిశుద్ధులైన మనల్ని इस कारण जो अशुद्ध या अपवित्र जो हम थे పరిశుద్ధంగా ఉండుటకై और पवित्र रहने के लिए ఆయన పిలుస్తూ వచ్చాడు. उसने बुलाया है। కాబట్టి మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము इसलिए इस संसार में जब तक हम है, ఎలా ఉండాలట? మనము हमें कैसा रहना चाहिए? ఎలా ఉండాలి? कैसा रहना चाहिए? పరిశుద్ధంగా ఉండాలి. और पवित्रता में रहना चाहिए। చూడండి, పేతురు పత్రికలో మనం చూస్తే देखिए, पत्रस में हम देखते हैं, సారీ చూడండి, పేతురు పత్రిక 1వ అధ్యాయము देखिए, पहला पत्रस
14 వచనం. उसका पहला अध्याय और 14 वचन। నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక ఆ, మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. ఆ, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు ఎలా ఉండాలట? देखिए मैं जैसा मैं पवित्र हूँ वैसे तुम्हें भी पवित्र फिर कैसा रहना है పరిశుద్ధంగా ఉండాలని और आपको भी पवित्र रहना है, ఉద్దేశం. ऐसा उसने कहा। కాబట్టి ఉదయకాల సమయంలో देखिए इस सुबह के समय में ఆయన మనల్ని ఎందుకు పిలుస్తూ వచ్చాడంటే, और उसने हमें क्यों बुलाया है ఈ లోకంలో इस संसार में, ఆయన పరిశుద్ధుడు కాబట్టి वो पवित्र है, నీవు నేను కూడా ఆయన బిడ్డలమైన వారముగా आप और मैं भी उसके संतान हम जो है పరిశుద్ధంగా ఉండి हम भी पवित्र रहे, ఆయన నామాన్ని మహింపరచాలని. उसके नाम का महिमा करना चाहिए। ప్రియమైన వారలారా, प्रिय परमेश्वर के लोग, ఈ ఉదయకాల సమయంలో इस सुबह के समय में అపరిశుద్ధులైన మనల్ని और अपवित्र जो हम थे, దేవుడు ఇంతగా ప్రేమిస్తూ వచ్చాడు परमेश्वर ने కాబట్టి, इतना प्रेम किया, దేవునికి మనము స్తుతులు చెల్లించేవారు. परमेश्वर की स्तुति आराधना हमें करना चाहिए। నాలుగోదిగా మనం చూస్తే चौथी बात हम देखते हैं చూడండి, మొదటి కొరింథీ పత్రిక पहले कोरिन्थियों की पत्री 7వ అధ్యాయము उसका 7 अध्याय 15వ వచనం. उसका 15 वचन। అయితే ఆ, అవిశ్వాసి అయిన వాడు ఆ, ఎడబాసిన ఎడబాయవచ్చును. ఆ, అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, ఆ. సమాధానముగా ఉండుటకు దేవుడు మనలను పిలిచిన్నాడు. సమాధానముగా ఉండుటకై దేవుడు మనలో పిలుస్తూ వచ్చాడు. देखिए शांति बनाए रखने के लिए उसने हमें बुलाया है, ఎందుకంటే क्योंकि ఈ భూమి మీద సమాధానం లేకుండా జీవిస్తున్నాం. इस संसार में हम अशांति में जी रहे हैं, అందుకే మనల్ని సమాధాన పరచడానికై इसलिए हमें शांति बनाए रखने के लिए దేవుడు మనల్ని పిలుస్తూ వచ్చాడు. परमेश्वर हमें बुलाता है। చూడండి, ఎపిసి పత్రిక देखिए एफिसियों की पत्री 2వ అధ్యాయము उसका 2 अध्याय 16వ వచనం మనం చూస్తే, उसका 16 वचन हम देखते हैं तो తన సిలువ వలన ఆ ఆ ద్వేషమును సంహరించి ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి ఆ దేవునితో సమాధాన పరచవలనని ఆ దేవునితో సమాధాన పరచవలనని ఇలాగు చేసెను గనుక నీకు ఆయనే నాకు సమాధానం లేక, जब आपको और मुझे अशांति समाधान नहीं था, ఈ शांति భూమి नहीं మీద थी, అసమాధానంతో జీవిస్తున్నప్పుడు और इस संसार में अशांति की नाई जब हम जी रहे నిన్ను थे, నన్ను ఆయన ప్రేమించి और आपसे और मुझसे उसने प्रेम कर మన యొక్క దేవునికి మనకు మధ్యలో ఉన్న ఆ పాప అపరాధముల యొక్క ఆ అడ్డుగోడను తీసివేయటానికై, और आपके और परमेश्वर के बीच में जो बीच में जो रुकावट थी, ఆయన ఆ శిలువలో మరణిస్తూ వచ్చాడు. और वो उसको हटाकर उस क्रूस पर वो मारा गया, ఎందుకంటే क्योंकि నీలో ఉన్న ఆ సమాధానం తీసివేసి और उस आप में और मुझ में जो अशांति है उसको निकाल कर ఆ సమాధాన పరచడానికై. और शांति देने के लिए। ప్రియమైన వారలారా, प्रिय परमेश्वर के लोग, లూకాసు వార్తలు మనం చూస్తే और लूका सुसमाचार में हम देखते हैं 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసినప్పుడు, उसका 2 अध्याय और 14 वचन में हम देखते हैं ఆయన యొక్క జన్మించినప్పుడు ఎందుకు జన్మించాడో అక్కడ రాయబడింది చూడండి. और उसने वो क्यों जन्मा है उस बारे में यहाँ पे लिखा गया है। సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక. ఆయనకి ఇష్టమైన మనుషులకు ఏం కావాలట? సమాధానం. देखिए उसके जो प्रसन्न करने वाले जो लोग हैं उनको क्या चाहिए? उनको शांति चाहिए। ఈ భూమి మీద చూసినప్పుడు देखिए इस संसार में हम जब देखते हैं, ఎక్కడ చూసినా అసమాధానమే. कहीं भी आप देखो वहाँ पे अशांति ही है। ఒక ఇంట్లో అసమాధానమే, एक घर में अशांति होती है, ఒక ఆఫీసులో అసమాధానమే, आपके दफ्तर में आपको अशांति मिलेगा, మనం పనిచేసే ఏరియాలో అసమాధానమే, आप जहाँ पे काम करते हो वहाँ पे भी अशांति है, సంఘాల్లో కూడా అసమాధానం. और कलीसिया में भी अशांति है। కాబట్టి దేవుడు మన యొక్క స్థితిగతులు గమనించి, और हमारी परिस्थितियों को परमेश्वर जानते हुए అసమాధానంగా నిన్ను నన్ను और अशांति में हम जो थे మన మధ్య ఉన్న ఆ యొక్క అసమాధానాన్ని తీసివేయటానికై और उस अशांति को हम में से निकालने के लिए ఆయన తను తాను తగ్గించుకొని और वो अपने आप को नम्र कर कर ఆ కలువరి శిలువలో उस कलवरी क्रूस पर మన యొక్క పాపాలన్నిటిని और हमारे తీసివేయటానికై, पापों को सब निकालने के लिए నిన్ను నన్ను సమాధాన పరచడానికై और आपको और मुझे शांति देने के लिए గొప్ప క్రైమ్ చెల్లిస్తూ और వచ్చాడు. बड़ा काम को उसने किया है। కాబట్టి ఈ ఉదయకాల సమయంలో इसलिए सुबह के समय में నిజమే ప్రభా, सच में प्रभु जी, ఒకప్పుడు ఈ లోకంలో నేను एक समय इस संसार में मैं అసమాధానంతో ఉన్నప్పుడు, अशांति में जब जी रहा था నా జీవితంలో నెమ్మది లేనప్పుడు, और मेरे जीवन में कोई भी तरह का शांति नहीं थी, ప్రభా నన్ను సమాధాన పరచడానికై పిలుస్తూ వచ్చావు. लेकिन आपने मुझे शांति देने के నీ लिए పిలుపుకు आपने లోబడి बुलाया నేను है। వచ్చాను కాబట్టి और आपने बुलाया है और मैंने उसको सुनकर आया हूँ, इसलिए నా జీవితంలో సమాధానాన్ని నిలిపి और मेरे जीवन में उस शांति को बनाए रख
నీ యొక్క పరిశుద్ధమైన ప్రజలతో కలిసి और आपके पवित्र लोग के साथ मिलकर నేను కూడా నిన్ను స్తుతించే భాగ్యం నాకు అనుగ్రహించావు. और तुझे तेरी आराधना स्तुति करने का जो भाग्य मुझे दिया है. ఒకప్పుడు నాకు ఎలాంటి స్థితి లేదు ప్రభా, ऐसी स्थिति एक समय में ऐसी स्थिति मुझे नहीं थी, కానీ ఈ దినాన लेकिन आज के इस दिन నాకు ఇంత గొప్ప స్థితిని అనుగ్రహిస్తూ देखिए इतना महान इतना बड़ा दिन आपने दिया है. అందరి బట్టి నిన్ను స్తుతిస్తున్నాను इस कारण मैं तेरी स्तुति करता అని हूँ. మనం ఒక్క మాటతో దేవుని देखिए ऐसे ఆరాధించినట్లయితే एक शब्द से एक बात से आप आराधना कर सकते हो. దేవుడు మన యొక్క ఆరాధన అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. परमेश्वर आपकी और मेरी आराधना स्वीकार करने वाला परमेश्वर है. రోమా పత్రిక रोमियो की पत्री 12వ అధ్యాయము उसका 12 अध्याय 18వ వచనం. उसका 18 वचन. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ఆ, నీ శక్యమైతే देखिए आपसे जितना हो सके సమస్త మనుషులతో तुम सब मनुष्य के साथ సమాధానంగా ఉండు. मेल ఎందుకంటే मिलाप रखो. ఆయన సమాధానకర్త కాబట్టి देखिए वो शांति का परमेश्वर इसलिए, ఆయన బిడ్డలుగా నువ్వు నేను కూడా और हम जो बच्चे हैं उसके जैसे, శక్యమైతే और देखिए हो सके तो నీ కన్వీనియంట్ని బట్టి और आपके कन्वीनियंट के अनुसार సంఘములోను और समय कोई समय में సమాజంలోను और सॉरी कलिसिया में और समाज में అన్ని వేళల్లో और हर एक समय में అందరితో సమాధానంగా और सभी के साथ मेल मिलाप ఉండవని ఆయన సెలవిస్తున్నాడు. आपको रखना है, ऐसे परमेश्वर कहता है. కాబట్టి ఉదయకాల సమయంలో देखिए सुबह के समय में అసమాధానంగా ఉన్న మనల్ని और अशांति में हम जो थे, సమాధానకర్త అయిన దేవుడు और शांति का जो परमेश्वर है, నిన్ను నన్ను సమాధానంలోకి తీసుకొస్తుంది. और आपको और मुझे उस शांति में उसने लेके అందుకే आया है. నిన్ను నన్ను పిలుచుకుంటూ వచ్చాడు. इस कारण उसने आपको और मुझे बुलाया है. చూడండి, యెషయా గ్రంథంలో ఆయనకు కొన్ని పేర్లు ఉంటూ వచ్చాయి. देखिए एशिया पत्री में उसके लिए कुछ नाम दिए गए हैं. 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే और देखिए ఏలయనగా क्षमा कीजिए, एशिया की किताब है, उसका 9 वचन में है, 9 अध्याय में लिखा गया है. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగు అధిపతి. సమాధానకర్త అయిన అధిపతి అని అతనికి పేరు పెట్టబడి ఆయన సమాధానానికి అధిపతిగా ఉన్నాడు. देखिए यशायाह 9 और उसके 6 में कुछ नाम उसको दिए गए हैं, जिसमें एक शांति का वो राजकुमार है. కాబట్టి ఉదయకాల సమయంలో देखिए सुबह के समय में అసమాధానంలో ఉన్న నిన్ను నన్ను और अशांति में आप और मैं जो थे, సమాధాన పరచటానికై और शांति देने के लिए, ఆయన యొక్క సన్నిధికి నిన్ను పిలుస్తూ और వచ్చాడు. उसके कलिसिया में उसने आपको और मुझे लेके आया. అందుని బట్టి మనం దేవుడిని స్తుతించే వారంగా इस ఉన్నాం. कारण हम उसकी स्तुति आराधना करनी चाहिए. ఐదవదిగా మనం చూస్తే 5वीं बात हम देखते हैं, చివరిగా మనల్ని ఎందుకు పిలుస్తూ వచ్చాడంటే और ఆయన आखिरी में उसने हमें क्यों बुलाया है. మొదటి పేతురు పత్రిక पहला पत्रस ఫస్ట్ పీటర్ చాప్టర్ 3 उसका 3रा अध्याय వర్స్ 9. उसका 9 वचन. మొదటి పేతురు పత్రిక ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఎందుకు పిలిచాడట మనల్ని? और क्यों हमें उसने बुलाया है, ఎందుకు పిలిచాడండి? क्यों बुलाया है. ఆశీర్వాదాలకు వారసులు అవుతారు. देखिए आशीष के वारिस होने के लिए बुलाया है. ఎంత గొప్ప దేవుడు ఆయన. देखिए कितना महान परमेश्वर है. మొదటగా నిన్ను నన్ను పాపంలోంచి విడిపించడానికే పిలుస్తూ వచ్చాడు. सबसे पहले बात, पाप से छुड़ाने के लिए उसने आपको और मुझे ఆ बुलाया పాపం है. నుండి విముక్తి కలిగిన తర్వాత और उस पाप से छुटकारा पाने के पश्चात ఆయనతో సావాసం కలిగి ఉండటానికే పిలుస్తూ दूसरी వచ్చాడు. बात, उसके साथ संगति रखने के लिए उसने बुलाया है. మూడవదిగా ఆయనతో పరిశుద్ధంగా ఉండటానికే పిలుస్తూ వచ్చాడు. तीसरी बात, उसके साथ पवित्र रहने के लिए हमें बुलाया है. నాలుగవదిగా चौथी बात, సమాధానంగా ఉండటకే సమాధానకర్త కాబట్టి और देखिए वो शांति का राजकुमार है, నీవు నేను शांतिदाता है సమాధానంగా इसलिए, ఉండటకే పిలుస్తూ और వచ్చాడు. आपको और मुझे शांति देने के लिए उसने हमें बुलाया है. చివరిగా ఐదవదిగా और आखिरी में 5वीं बात, ఆశీర్వాదాలకు వారసులవుటకై పిలుస్తూ వచ్చాడు. देखिए आशीष का वारिस होने के लिए उसने हमें बुलाया है. ఎవరైనా పిలుస్తారు మనల్ని అట్లా? देखिए कौन आशीष का वारिस देने के लिए बुलाता है. మన దేవుడు అంత గొప్పవాడు. देखिए हमारा परमेश्वर इतना మన महान యొక్క है, బిడ్డలను అంతగా ప్రేమిస్తూ और వస్తున్నాడు. उसके बच्चों को इतना प्रेम करता है, ఆయన ఆశీర్వదించడానికి పిలిచాడు కాబట్టి और उसने आशीष देने के लिए बुलाया है. మనం కీడుకు ప్రతి కీడు మనము ఏం చేయకూడదట? కీడుకు ప్రతి కీడు చేయకూడదు. देखिए बुराई के बदले बुराई हमें नहीं करना चाहिए. చూడు, మనం ఆది కాండంలో మనం చూసినప్పుడు देखिए उत्पत्ति में हम देखते हैं 12వ అధ్యాయంలో 12 अध्याय में, అబ్రాహాం కూడా ఒకప్పుడు అన్యుడిగా ఉన్నాడు. और अब्राहम भी एक समय अन्य जाति था.
విగ్రహాలు పూజిస్తూ వస్తున్నాడు. और मूर्तियों की पूजा करता था। వాళ్ళ తండ్రి గారు విగ్రహాలు చేస్తున్నప్పుడు और जब उसका पिता मूर्तियों को पूजा करता ఆ था బొమ్మలన్నీ అమ్ముకొని और उस जो मूर्ति को सब बेचकर, అవే మా దేవుడు, वही हमारा అవే परमेश्वर మా है, జీవనోపాధి वही हमारा जीवन की रोटी है, అని విశ్వసించిన అబ్రహాము और ऐसा विश्वास करने वाला अब्राहम, ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై जब परमेश्वर ने उसका दर्शन दिया, నేను చూపించే దేశానికి मैं जिस देश को तुझे నీ दिखाऊंगा, బంధువులను విడిచిపెట్టి तेरे जो रिश्तेदार उनको छोड़कर, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి और तेरा जो देश है उसको छोड़कर, నేను చూపించే ప్రదేశానికి వెళ్ళిపో, मैं जिस देश को तुझे दिखाऊंगा वहां पे तू जा, నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను. और तुझे अत्यंत तुझे आशीष दूंगा। ఎప్పుడైతే ఆ పిలుపు పిలిచాడో जब ऐसे बुलाहट को उसने बुलाया, లోబడుతూ వచ్చాడు, देखे अब्राहम उस बुलाहट का स्वीकार किया విధేయత చూపిస్తూ और వచ్చాడు. उसने उस बुलाहट का आज्ञाकारिता दिखाई, దేవుడు చూపించిన ప్రదేశానికి और వెళ్ళిపోయాడు. परमेश्वर ने जो देश को उसने दिखाया वहां पर अब्राहम गया। దేవుడు ఆయన ఎంతగా ఆశ్రయించాడంటే देखिए परमेश्वर ने इतना उसे आशीष किया, ఆయన నివసించడానికి ఆ ప్రదేశం సరిపోలే. देखिए उसे निवास करने के लिए वो देश पूरा नहीं हुआ। అది దేవుని యొక్క ఉద్దేశం. అది देखिए परमेश्वर का उद्देश्य ऐसा होता है, నిన్ను నన్ను కూడా ఆ విధంగా ఆశ్రయించాలని ఉంది ఆయనకి. और आपको और मुझे भी आशीष देने के लिए, కానీ మనం ఏం చేస్తామంటే ऐसे आशीष देने के लिए वो चाहता है, लेकिन हम क्या करते हैं, కదా, కీడుకు ప్రతి కీడు, लेकिन हम क्या करते हैं, बुराई को बुराई, కీడుకు ప్రతి కీడు बुराई के बदले बुराई, చేయకూడదని చదివాం కదా. और नहीं करना चाहिए ऐसे लिखा है। మనం ఏం చేస్తాం, हम क्या करते हैं, కీడు చేసిన వరకు మళ్ళా हम पर बुराई करता है, కీడు చేస్తూనే ఉంటాం. हम उस पर वापस बुराई करते हैं। దేవుని వాక్యానికి లోబడం. लेकिन हम परमेश्वर के वचन ఎప్పుడైతే पे हम దేవుని उसको వాక్యానికి లోబడతామో, जब उसका आज्ञाकारिता नहीं दिखाते, ఆయన और उसको మాటకు मानते नहीं లోబడతామో, हैं, जब हम उसकी बात को सुनते हैं, అప్పుడు मानते దేవుడు हैं, నిన్ను ఆశ్రయిస్తాడు. देखिए तब परमेश्वर आपको आशीष देगा। చూడండి, ఆశీర్వాదాలు అనేటివి, देखिए आशीष जो है, బ్లెస్సింగ్స్ 2 టైప్స్ ఉంటాయి. देखिए आशीष 2 प्रकार के होते हैं। ఒకటి ఫిజికల్, देखिए एक शारीरिकता, రెండోది స్పిరిచువల్. दूसरी आत्मिक आशीष। ఫిజికల్ గా అందరూ ఆశీర్వపడతారు. देखिए शारीरिकता से सब आशीष पाते हैं, స్పిరిచువల్ యొక్క బ్లెస్సింగ్స్ ఎలా ఉంటాయంటే, लेकिन आत्मिक आशीष जो होती है, ఎవరైతే దేవుడి మాటకు లోబడతారో, जो परमेश्वर की बात को मानते हैं, आज्ञा का पालन करते हैं, ఆయన చెప్పింది వింటారో, और जो उसके बात को मानते हैं, వారి జీవితాల్లో స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ और ఉంటాయి. उनके ही जीवन में ये आत्मिक आशीष को पाते हैं। చూడండి, అబ్రహాము ఆ విధంగా లోబడుతూ వచ్చాడు. देखिए अब्राहम इस रीति से वो मानते आया, స్పిరిచువల్ గా ఆశ్రయింపబడ్డాడు. और आत्मिक रीति से वो आशीष पाते ही गया। తర్వాత మోషే లోబడుతూ వచ్చాడు. उसके बाद मूसा भी वैसे ही परमेश्वर को आज्ञा मानते गया, और मूसा भी उसी रीति से आत्मिक आशीष पाते गया। జోసెఫ్ పిలుస్తూ వచ్చాడు. అలానే देखिए यूसुफ भी परमेश्वर की बातों को मानते आया, పాపానికి దూరంగా పారిపోతూ और వచ్చాడు. पाप से वो दूर भाग गया। నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేయనన్నాడు. मैं परमेश्वर के विरुद्ध कैसे पाप करूं, ऐसे దేవుడు सोचा, ఆయన ఆశ్రయిస్తూ और వచ్చాడు. उसके बाद परमेश्वर ने उसे आत्मिक आशीष देते ఈ गया। విధంగా బైబిల్ గ్రంథంలో చూస్తే देखिए ऐसे पवित्र शास्त्र में हम देखते गए ఎంతో तो మంది భక్తులు ఉంటూ వచ్చారు. कितने ही भक्त है, వారి యొక్క ఆశీర్వాదాలు మనం చూసినప్పుడు परमेश्वर उनको आशीष जब देता है हम देखते हैं, ఎంతో గొప్పగా ఉన్నాయి. देखिए वो कितना महान है। నేను ఆశీర్వాదాలు, స్పిరిచువల్ ఆశీర్వాదాలు देखिए ये आत्मिक आशीष होती है। మనం పొందుకోవడం కారణం ఏంటంటే, हम अगर ऐसे आत्मिक आशीष को नहीं पाते, उसका कारण क्या है, కీడుకు ప్రతి కీడు हम बुराई के बदले बुराई మనం చేస్తూ వస్తున్నాం. हम करते आते हैं। ఆ విధంగా చేయకూడదు దేవుని యొక్క ఉద్దేశం. देखिए ऐसा नहीं करना है, ये परमेश्वर यहाँ पे कहता है। ఈ ఉదయకాల సమయంలో इस सुबह के समय में దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా ఆశీర్వదించాలని देखिए परमेश्वर ऐसी आशीष आपको देने के लिए ఆయన పిలుస్తూ వచ్చాడు. वो हमें बुलाता है। ప్రియమైన వారలారా, प्रिय परमेश्वर के लोग, దేవుని యొక్క బిడ్డలుగా మనము परमेश्वर के जो लोग संतान हम ఆయన जो हैं, పిలుపుకు లోబడినట్లయితే और उसके बुलाहट को हम अगर यदि स्वीकारते हैं, मानते हैं, దేవుడు 5 అంతలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. देखिए परमेश्वर 5 पद आपको आशीष देता है। ఇంకా ఎవరైనా आज अगर यदि अभी भी कोई ప్రభు పిలుపుకు లోబడక परमेश्वर की बुलाहट को नहीं स्वीकारता है, పాపంలోనే జీవిస్తున్నారేమో, और पाप में अभी भी जी रहा है, तो ఈ దినమనే आज के दिन ప్రభు యొక్క పిలుపుకు లోబడి परमेश्वर की बुलाहट को स्वीकार करके ఆయన యొక్క ఆశీర్వాదాలకు వారసులు అవ్వండి. उसके आशीष के वारिस आप बन जाओ। ఆ ఆశీర్వాదాలు నీకు కావాలంటే वो आशीष अगर आप चाहते हो तो యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించు. परमेश्वर को, प्रभु यीशु मसीह को आपने उद्धार करता स्वीकार करो। నువ్వేం చేయాల్సిన పని లేదు. आपको कुछ करने की जरूरत नहीं है, నువ్వెక్కడో దేవాలయానికి పోవాల్సిన పని లేదు. आपको किसी बड़े मंदिर में जाने की जरूरत नहीं है, ఎక్కడెక్కడో విగ్రహాలకు పూజించిన అవసరం లేదు. आप किसी और मूर्ति या किसी और भगवान को पूजा करने की जरूरत नहीं है, నువ్వే మొక్కులు చెల్లించాల్సిన పని లేదు. और आपको कोई बलि चढ़ाने की भी जरूरत नहीं है। ఉన్న పాటున आप जैसे हो वैसे ही నీ హృదయంలో आपके परमेश्वर, आपके हृदय में చిన్న ప్రార్థన చేసుకో. एक छोटी सी प्रार्थना आप करिए। యేసు ప్రభువా, प्रभु यीशु मसीह, నా యొక్క పాపాల నిమిత్తమై मेरे पापों के कारण ఈ లోకానికి వచ్చారు. మీరు आप इस संसार में आए, నన్ను ప్రేమించి और मुझसे तूने प्रेम कर నన్ను రక్షించుటకై मुझे छुड़ाने के लिए మీరు ఆ కలువరి శిలువలో చనిపోతూ आप उस వచ్చారు. कलवरी क्रूस पर अपने ఆ యొక్క అమూల్యమైన రక్తం ద్వారా उस आपके अमूल्य रक्त के लहू के द्वारा నా ప్రతి పాపాన్ని కడిగి मेरे सारे पाप को आप धोकर పవిత్రపరిచి
पवित्र बनाकर సమాధి చేయబడి తిరిగి లేచారట ప్రభా, और फिर गाड़े जाकर फिर जी उठकर, ఎందుకంటే నన్ను ఆశ్రయించాలని మీ యొక్క ఉద్దేశం. क्योंकि मुझे आशीष देने के लिए यह आपका उद्देश्य है। నన్ను కూడా జ్ఞాపం చేసుకో, प्रभु मुझे भी तू स्मरण నా कर, హృదయంలోకి రా, मेरे हृदय में तू आ, నన్ను కూడా రక్షించు ప్రభా. मुझे भी तू बचा, ఆ చీకటిలోంచి నీ ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను కూడా ऐसे తీసుకురా. अंधकार में से मैं अद्भुत ज्योति में आना चाहता हूँ, ప్రభా నేను నీతో సావాసం और చేయాలనుకుంటున్నాను. मैं तेरे साथ संगति रखना चाहता हूँ, ప్రభా నేను కూడా నీలా పరిశుద్ధంగా मैं भी तेरे జీవించాలనుకుంటున్నాను. तरह पवित्र बनना चाहता हूँ। ప్రభా నాలో అసమాధానం తీసేసి సమాధానం దయచేయి. प्रभु मुझ में जो अशांति है उसे निकाल कर मैं भी शांति पाना चाहता हूँ। ప్రభా నాకు ఈ భౌతిక ఆశీర్వాదాలు కాదు కానీ ఆత్మీయ ఆశీర్వాదాలు నాకు దయచేయి प्रभु ये शारीरिक आशीष नहीं बल्कि आत्मिक आशीष मैं चाहता हूँ। అని ఎవరైతే విశ్వసిస్తారో, देखिए ऐसे कोई विश्वास करता है, ఎవరైతే అడుగుతారో ఆ విధంగా ऐसे कोई परमेश्वर से मांगता है, तो వారి జీవితాల్లో కూడా దేవుడు परमेश्वर उनके जीवन में भी గొప్ప కార్యాలు చేస్తాడు. अद्भुत महान कार्य को करेगा। కాబట్టి ఉదయకాల సమయంలో देखिए सुबह के समय में నిన్ను నన్ను ఎందుకు పిలుస్తూ వచ్చాడంటే, परमेश्वर ने आपको और मुझे क्यों बुलाया है? పాపంలో శాపంలో చనిపోవటం ఇష్టం లేక देखिए हम पाप में और श्राप में हम मरना चाहिए, इस कारण నీకు రక్షణ ఇవ్వటానికై, आपको उद्धार देने के लिए, నిన్ను విమోచించుటకై आपको छुड़ाने के लिए నిన్ను పిలుస్తూ వచ్చాడు. आपको बुलाया है। ఆయన యొక్క పిలుపులో నువ్వు లోబడి उसके बुलाहट का यदि आप स्वीकारते हो ఆయన రక్షణ కొనసాగిస్తున్న నీవు, और आप उसके उद्धार में आप चलने वाले जो आप ఆయనతో సాహసం చేయాలని ఇష్టపడుతున్నాడు, और आपके साथ वो संगति रखना पसंद करता है, ఆయన నిన్ను సమాధానపరచడానికి ఇష్టపడుతున్నాడు, और वो आपके आप में शांति देने के लिए वो आपको इच्छा रखता है, నిన్ను ఈ లోకంలో పరిశుద్ధంగా ఉంచడానికి और इस संसार में पवित्र रखने के लिए वो इच्छा रखता నీ है। జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వటానికి ఆయన పిలుస్తున్నాడు. आपके जीवन में वो उस अद्भुत आशीष को देने के लिए वो इच्छा रखता है। ఐదంతలుగా ప్రభువు నీ జీవితంలో చేయటానికి ఇష్టపడ్డప్పుడు देखिए इस पांच पद आशीष या पांच चीजों को आपके जीवन में वो करना चाहता है। ప్రభువుకు నువ్వు ఎంతగా స్తుతులు చెల్లించాలి. देखिए परमेश्वर को आप कितना ही आभार व्यक्त करना चाहिए। అందుకే దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ వచ్చాడు. इस कारण परमेश्वर ने आपको और मुझे बुलाया है। యోహాను సువార్త देखिए యోహాను सुसमाचार 15వ అధ్యాయము उसका 15 अध्याय 16వ వచనం మనం చూస్తే, उसका 16 वचन हम पढ़ते हैं तो, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏం అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. ఆయన ఎందుకు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు, ఎందుకు పిలిచాడంటే, देखिए उसने क्यों तुम्हें और मुझे चुना है, ఆయన ఇచ్చిన ఫలాలు उसने जो फल दिया है మనలో ఉండాలి, और हम में वो फल होना चाहिए, ఆయన కొరకు మనం నిలిచి ఉండాలని, और उसके लिए हमें स्थिर जीवन जीना चाहिए, ఆయన బిడ్డలంగా और उसके बच्चों के नाई, రక్షింపబడిన దినం నుండి और जब से हमने उद्धार पाया है, ఆయన వచ్చేంత వరకు కూడా जब तक वो नहीं आता तब तक, ఆయన ఇచ్చిన ఫలాలు और उसने जो फल दिया है वो మనలో నిలిచి ఉండాలని वो हम में स्थिर रहने के लिए, ఆయన యొక్క ఉద్దేశం. ये उसका उद्देश्य है। అందుకే నిన్ను నన్ను పిలుస్తూ వచ్చాడు. इस कारण उसने आपको और मुझे बुलाया కాబట్టి है। ఉదయకాల సమయంలో देखिए सुबह के समय में అంత గొప్ప దేవుని మనము इतना महान परमेश्वर को हम ఆరాధించనే ఉన్నాం. आराधना करने वाले हैं। చివరగా आखिरी में ప్రకటన గ్రంథము देखिए प्रकाशित वाक्य 4వ అధ్యాయము उसका 4था अध्याय 10-11 వచనాలు మనం చదువుకొని उसका 10 और 11 हम सब मिलकर पढ़ते हैं, మన ప్రభువును మనం ఆరాధించనే ఉన్నాం. और हम हमारे परमेश्वर की आराधना करेंगे। ఆ 24 పెద్దలు ఆ, సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారము చేయొచ్చు. ఆ, ప్రభువా ప్రభువా మా దేవా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, ఆ, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, ఆ, దానిని బట్టి సృజింపబడెను గనుక ఆ, నీవే మహిమ ఘనత ప్రభావం పొంద అర్హుడవని ఆ. చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆ. చూడండి, ప్రభుతో పాటు देखिए परमेश्वर के साथ ఆ పరలోకంలో उस स्वर्ग में, వారి యొక్క సింహాసనాలు ప్రభు చుట్టూ కూర్చొని, और वो जो सिंहासन के चारों ओर बैठकर, ఎవరటి వీళ్ళు और कौन है ये लोग, 24 పెద్దలు और 24 प्राचीन ప్రభుతో పాటు కూర్చున్నారు. प्रभु के साथ वो बैठे हैं, అలాంటి వారు और ऐसे लोग తమ తాము తగ్గించుకొని अपने आप को नम्र कर कर, ఎవరికి రావాలట, और क्या करना है, మహిమ ప్రభావం ఎవరికి చెందాలి, और किसको ये महिमा और गौरव आना है, సృష్టికర్త అయిన దేవునికి. और जो सृष्टिकर्ता परमेश्वर को आना है। అందుకే తమ్ము తాము తగ్గించుకొని इसलिए अपने आप को नम्र करते हुए, వారి యొక్క కిరీటములు పాదాలు ప్రభు పాదాలు చెంత పెట్టి और उनके जो मुकुट है वो सब उसके पैरों तले रखकर ప్రభువుని ఆరాధిస్తున్నారు. और परमेश्वर की आराधना कर रहे हैं। నీవు నేను సామాన్యులుగా ఉంటూ వస్తున్నావు. और देखिए आप और मैं बड़े साधारण लोग हैं, ఈ భూమి మీద ప్రభు యొక్క ప్రేమతో ఇంతవరకు మనం క్షేమంగా ఉంటూ వస్తున్నాం. और परमेश्वर के प्रेम के कारण अब तक इस संसार में हम बड़ी कुशलता में हैं। కాబట్టి इसलिए ప్రభు సన్నిధిలో చేరిన నువ్వు నేను परमेश्वर के कलीसिया में जुड़े हुए आप और मैं, మనం తగ్గించుకొని हम अपने आप को ప్రభు నామాన్ని नम्र कर హెచ్చిస్తూ, प्रभु के नाम की महिमा करते हुए, ప్రభువా
परमेश्वर నేను పాపంలో ఉండగా मैं पाप में जब था పాపంలో చనిపోవటం నీకు ఇష్టం లేక और पाप में मैं मरना जो है ऐसे तेरी इच्छा नहीं थी నీ రక్షణలోకి నన్ను పిలుస్తూ వచ్చావు. और तेरे उद्धार में तूने मुझे बुलाया అంత है। మాత్రమే కాక ప్రభా उतना ही नहीं परमेश्वर, నీతో నేను సావాసం కలిగి ఉండుటకై तो तेरे साथ मैं संगति रखना चाहता నన్ను हूँ పిలుస్తూ వచ్చావు. और तो संगति रखने के लिए तूने मुझे అంత మాత్రమే बुलाया है। కాక ప్రభా उतना ही नहीं परमेश्वर, నేను ఈ లోకంలో అపరిశుద్ధంగా ఉన్నప్పుడు और मैं जो इस संसार में अपवित्र था, పరిశుద్ధమైన దేవుడితో నేను కూడా పరిశుద్ధంగా ఉండాలని आपने आपके साथ पवित्रता में रहने के लिए నన్ను పిలుస్తూ వచ్చిన मुझे तूने बुलाया है। అదే విధంగా అసమాధానంలో ఉన్న నన్ను उसी रीति से मैं जब अशांति था సమాధానపరచడానికే పిలిచావు ప్రభా. और शांति देने के लिए आपने मुझे बुलाया है, అందుకు నేను స్తుతిస్తున్నాను. इसलिए मैं तेरी स्तुति करता हूँ। చివరిగా ప్రభా आखिरी में నీ ఆశీర్వాదాలు నాకు ఇవ్వటానికై परमेश्वर तेरी आशीष मुझे देने के लिए నన్ను పిలుస్తూ వచ్చావు. तूने मुझे बुलाया है, అందుని బట్టి నేను స్తుతిస్తున్నాను. इस कारण मैं तेरी स्तुति करता हूँ। ఐదంతలుగా ప్రభా నన్ను నువ్వు జ్ఞాపం చేసుకున్నావు. देखिए 5 रीति से परमेश्वर तूने मुझे याद किया है। నా జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాలను నాకు అనుగ్రహించావు. मेरे जीवन में इतना महान आशीष को तूने दिया है। అందుని బట్టి ఉదయకాల సమయంలో इस कारण इस सुबह के समय में నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు मेरे చెల్లిస్తున్నాను. हृदय का भेंट और अर्पण मैं आपको चढ़ाता हूँ। ఎవరైతే ఆ విధంగా ఆరాధిస్తారో जो कोई ऐसी आराधना करता है, వారి యొక్క ఆరాధన దేవుడు అంగీకరించే దేవుడుగా ఉన్నాడు. देखिए ऐसी आराधना परमेश्वर स्वीकार करता है। దేవుడి మాటలు దీవించిన परमेश्वर इन बातों को आशीष दिए।